సార్, వేరే అంశంలోకి వెళ్దాం. నిన్న మొన్న మనం చూసాము ముద్రగడ పద్మనాభం గారి జరిపినటువంటి సమావేశంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నారు. అంటే సాధారణంగా గతంలో మీరు ఎప్పుడు అంటే మీ సామాజిక వర్గంతో ఐడెంటిఫై అయినట్టుగా ఎక్కడ కనపడలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని అటువంటి సమావేశం అంటే మీరు దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు, ఏంటి కారణం ఏమిటంటారు? నేను అంటే ఇది రాజకీయమా లేకపోతే వేరే రకమైనటువంటి? దీనిలో రాజకీయం ఏం లేదు. ఇంకోటి రాజకీయ కోణాన్ని నుంచి ఆలోచించాల్సిన పనిలే. దీనిలో ఏంటంటే ముద్రగడ పద్మనాభంకి మాకు కూడా చాలా కాలం నుంచి టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కూడా ఉన్నాడు, ఒక సాన్నిహిత్యం ఉన్నది. 96లో కూడా ఆయన ఇంట్లో కూర్చొని నిరాహార దీక్ష చేసేటప్పుడు చంద్రబాబు గారు మేమిద్దరం వెళ్ళి ఆయన పలకరించి వచ్చాం. ఎప్పుడు నిరాహార దీక్షగా ఆయన కూర్చున్నప్పుడు. అదేవిధంగా మొన్న నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు నేను వ్యక్తిగతంగా ఫీల్ అయిందంటే మనం వెళ్ళి పలకరించి రావటం మన బాధ్యతని. అక్కడ దాకా పర్సనల్ కెపాసిటీ నేను ఇందుట్లో పార్టీలో ఉండటం అనేది యాదృచ్ఛికమైనా కూడా నేను పర్సనల్గా వెళ్ళా. మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని అక్కడ దాకా పోనివ్వలే. రాజమండ్రి ఎయిర్పోర్ట్లోనే మమ్మల్ని ఆపేశారు, అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఆయన ఊరు కూడా మమ్మల్ని కెర్లంపూడి మమ్మల్ని పోనీలో వచ్చాం. దాని తర్వాత తుని ఇది జరిగింది. సామాజిక వర్గంలో ఇవాళ మనకి ప్రత్యేక బీసీలో చేరుస్తూ ఉన్నారు కదా, మీరు కూడా వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేసి మనకి బీసీల్లో చేర్చమని మీరు చేయండి అని ఉన్నాం. దానికి తోడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల్లో చేరుస్తాం కాపుల్ని అని పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. కాబట్టి రాజకీయంగా చూసుకున్నా, వ్యక్తిగతంగా చూసుకున్నా, నాకు ఆ మీటింగ్లో తుని మీటింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత బీసీలని గతంలో ఉండేది, బీసీల్లో పునరుద్ధరించమని డిమాండ్ చేసే బాధ్యత ఉందనే ఉద్దేశంతోనే నేను తుని దాకా వెళ్ళాం. ఆ తునిలో ఆ రోజు జరిగిన రసభ చూశారు. ముద్రగడ పద్మనాభం పైకి వచ్చాడు, 2-3 నిమిషాలు మాట్లాడాడు, అందరూ బలోమని అక్కడికి వెళ్ళారు. ఈలోపు అక్కడేదో రైలు తగలబెట్టడం ఇవన్నీ జరిగినాయి, అంతా గందరగోళం జరిగింది. బాధలు ఎక్కడంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, కడప నుంచి వీళ్ళు వచ్చి తగలబెట్టారు అని. కానీ నిన్న ఎంక్వైరీ అయిన తర్వాత అరెస్ట్ చేసిన వాళ్ళు కడప వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేయలేదే, ఎవరిని వస్తే కడపడలే అంటే ఇమీడియట్గా ఆయన జంప్ అయిపోతా ఉన్నాడు ఒక కంక్లూజన్కి. ఎక్యూజ్ చేయాలి, ఆయన ప్రతిపక్ష నాయకుడిని ఎక్యూజ్ చేయాలి అని. సరే ఇది అయింది. కాపు గ్రామాలు ఎక్కడ ఉన్నాయో ప్రతి కాపు గ్రామంలో ఒక పికెట్ పెట్టించారు, పోలీస్ పికెట్. నువ్వు వెళ్ళావా మీటింగ్కి, ఎవరెవరు వెళ్ళారు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, ఇంత అవసరం అండి? ఎందుకు అది ఒక కాపు అంటే అంత ఇది జరగటం అయింది. ఆయన మళ్ళీ నిరాహార దీక్ష అని కూర్చున్నాడు, అరెస్ట్ చేశారు, హాస్పిటల్లో పెట్టారు. ఒక పౌరుడిగా నీకు రాష్ట్రంలో దేశంలో ఏం జరుగుతుందని పత్రికలు చూసుకునే స్వేచ్ఛ కూడా నీకు లేదా? టీవీ చూసుకునే స్వేచ్ఛ లేదా? జైల్లో ఉన్నాడు కూడా టీవీ చూడటానికి ఒక అవకాశం ఉంటా ఉంది. అక్కడ తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి పత్రికలు ఇవ్వకుండా కనీసం చూడకుండా అతన్ని హింసించారు. వాళ్ళ అరెస్ట్ చేసే రోజు వాళ్ళ భార్యని, పిల్లల్ని, వీళ్ళని వాళ్ళు మాట్లాడిన మాటలు, పదజాలం చూస్తే చాలా హృదయ విదారకమైనటువంటి పదజాలమే వాడారు. సరే ఇంత ఇవి జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ నిన్న నాకు దాసరి నారాయణరావు గారు ఫోన్ చేశారు, ముద్రగడ పద్మనాభం గారు వస్తున్నారు, నేను లంచ్ హోస్ట్ చేస్తున్నాను, మీరు కూడా రండి అని అన్నాడు. వెళ్ళాం. ఓకే సరే అని ఎవరెవరిని మీరు పిలుస్తున్నారని నేను అడగల, ఆయన చెప్పలా. దాంతో చాలామంది చిరంజీవి గారి దగ్గర నుంచి వాళ్ళందరూ వచ్చారు. సరే వాళ్ళందరూ అభిప్రాయంగా దాసరి నారాయణరావు గారు ఈయనేదో మళ్ళీ 11వ తారీఖున నేను
13 జిల్లాల నుంచి కాపు నాయకులందరిని పిలిచి ఈ ఉద్యమంలో నాకు సహకరించడానికి జేఏసీగా ఏర్పడ్డాం, ఈ జాయింట్ యాక్షన్ కమిటీగా. వాళ్ళందరిని పిలిచి నేను కాకినాడలో సమావేశం పెట్టుకుంటానంటే అందరూ కూడా పెట్టండి, ఈ కాపులకి బీసీలో చేర్చుకునే దాని మీద మీరు పరిశీలి చేయండి, మీ వెనక మేము ఉంటామని దాసనారాయణరావు అందరి తరఫున చెప్పాడు. అదే జరిగింది. నేను అంతకుముందు మీరు అన్నట్లు నేను ఎక్కడ కూడా ఒక సామాజిక వర్గ మీటింగులకే నేను వెళ్ళాలి నేను అనేది నేను వీలైనంత వరకు తక్కువగానే వెళ్ళాను. ముద్రగడ పద్మనాభం గారి జరిపినటువంటి సమావేశంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నారు. అంటే సాధారణంగా గతంలో మీరు ఎప్పుడు అంటే మీ సామాజిక వర్గంతో ఐడెంటిఫై అయినట్టుగా ఎక్కడ కనపడలేదు. ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి ఒక ఉద్యమ నాయకుడు. కాపు వాళ్ళకి బీసీలు అనేది ఉద్యమం, అవి అమలవుతున్నాయా లేవా అనేటువంటి ఒక్కరోజు రివ్యూ చేశారండి. బాధ్యత గల ప్రభుత్వం అంటాం ఇది.